హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను మా ఇంట్లో ఉన్న ఎక్వేరియం చూపిస్తాను. ఇది 5 గ్యాలన్ ట్యాంక్. ఈ ఫిషెస్ని మేము ఇంట్లోకి మూవ్ అవ్వకముందే తీసుకున్నాము. వీటిని కామెట్ గోల్డ్ ఫిషెస్ అంటారు. ఇవి చాలా బేసిక్ ఫిషెస్. ఇక్కడ పెట్ స్మార్ట్ అనే స్టోర్లో అరౌండ్ $1కి 2 or 3 ఫిషెస్ తీసుకున్నాము. ఇవి తీసుకొని కూడా 2 to 3 years అవుతుంది. అండ్ టైనీ ఫిషెస్ తీసుకున్నాము. ఇవి చాలా గ్రో అయ్యాయి. కొంచెం డిఫరెంట్ షేడ్స్తో తీసుకున్నాము, బట్ అన్నీ ఒకే కలర్కి టర్న్ అయ్యాయి. మీరు చూస్తే ఈ ఎక్వేరియంలో 2 ఫిల్టర్స్ ఉంటాయి. అది ఎందుకంటే ఒక చిన్న మనీ ప్లాంట్ పెట్టాము. అది చాలా గ్రో అయ్యి రూట్స్తో మొత్తం ఫిల్టర్ని బ్లాక్ చేసింది. సో నెక్స్ట్ ఇంకో ఫిల్టర్ తీసుకొచ్చి పెట్టాము. ఫ్యూ డేస్ తర్వాత మేము ఈ మనీ ప్లాంట్ని ఎక్వేరియం నుండి తీసేద్దాం అనుకున్నాము. బట్ గూగుల్ చేస్తే మనీ ప్లాంట్ ఉండడం వల్ల ఎక్వేరియంలో వాటర్ క్లీన్ అవుతాయి అండ్ ఎక్కువ మెయింటెనెన్స్ ఉండదు అని ఉంది. సో అందుకే మేము అట్లనే వదిలేసినాం. అండ్ అది అంత పెద్దగా గ్రో అవ్వడానికి రీజన్ ఎంట్రీ వాల్కి అపోజిట్ స్టేర్స్ పైన ఒక విండో ఉంటుంది. ఆ విండో నుంచి సన్ రైజ్ మాకు ఆ వాల్ మనీ ప్లాంట్ మీద పడతాయి అండ్ ఎక్వేరియం మీద పడతాయి. సో అది చాలా గ్రో అయింది అండ్ అట్లనే గ్రో అవుతూ అది పైన గ్రిల్కి కూడా క్లైంబ్ అయింది. ఎందుకో రీజన్ తెలీదు, బట్ మధ్యలో కొన్ని లీవ్స్ పోయాయి అండ్ మళ్ళీ గ్రో అవ్వట్లేదు అక్కడ. బట్ కింద నుంచి ఇంకొక బ్రాంచ్ వస్తుంది పైకి. ఇంట్లో వేరే పాట్స్లో మల్టిపుల్ ప్లాంట్స్ ఉన్నాయి, బట్ అవి సాయిల్లో ఉన్నాయి. వాటికంటే కూడా ఈ వాటర్లో నుంచి గ్రో అయింది చాలా పెద్దగా అయింది. అండ్ మేము ఇదే ప్లేస్లో పెట్టాలనుకోలేదు, బట్ మేము ఇంట్లో మూవ్ అయినప్పుడు మాకు ఫర్నిచర్ లేదు, ఒక సెపరేట్ టేబుల్ లాగా లేదు. సో అందుకే మేము ఇక్కడ కౌంటర్ టాప్ పైన పెట్టాము. సన్ రైజ్ పడడం వల్ల ఈ ఎక్వేరియంలో ఎప్పుడు ఆల్గే ఫామ్ అవుతుంది, అది న్యాచురల్గా అనిపిస్తుంది. సో మేము ఈ వాల్కి అపోజిట్ స్టేర్స్ పైన కూర్చున్నప్పుడు మాకు ఈ ఏరియా చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఎక్వేరియం అండ్ మనీ ప్లాంట్ అండ్ ఎక్వేరియం ఆర్ ప్లాంట్ మెయింటెనెన్స్ కూడా ఏమి ఉండదు. మేము హార్డ్లీ వాటర్ చేంజ్ చేస్తాము. ఇన్ కేస్ ఎక్కువ సన్ రైజ్ పడి ఆల్గీ ఫామ్ అయితే అప్పుడు క్లీన్ చేస్తాం. అండ్ మేము వెకేషన్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ ఫిష్ ఫీడర్స్ ఉంటాయి. ఎవ్రీ 12 అవర్స్కి ఫుడ్ అదే పడుతుంది ట్యాంక్లో. మేము తీసుకొచ్చినప్పటికీ ఇప్పటికీ అవి చాలా గ్రో అయ్యాయి. సో మా ఎక్వేరియం సరిపోవట్లేదు అనిపిస్తుంది. మేము ఇంకోటి తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాము. పెద్ద సైజ్ ఎక్వేరియం తీసుకుంటే ఆ కౌంటర్ టాప్ మీద పట్టదు, దాన్ని అప్పుడు వేరే ప్లేస్లో పెట్టాల్సి వస్తుంది. బట్ ఇక్కడ మనీ ప్లాంట్ సెటప్ అంతా ఉంది అండ్ దాన్ని మూవ్ చేయలేం కాబట్టి బెస్ట్ ఆప్షన్ ఫిషెస్ని స్టోర్ వాళ్ళకి ఇచ్చేసి వేరే ఫిషెస్ తెచ్చుకోవడము. మా ఎక్వేరియం అండ్ మనీ ప్లాంట్ సెటప్ మీకు నచ్చింది అనుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.